ఏడాది ప్రారంభంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కష్టాడ కడలిని దాటలేమని భావించిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయిన వారిని విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ తల్లి తన నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కేవలం 29 ఏళ్ల వయసులోనే జీవితంపై విరక్తి చెంది తనువు చాలించింది. తన 2 పిల్లలను ట్యాంక్ బండ్పై కూర్చోబెట్టి హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పహాడి షరీఫ్ ప్రాంతంలో నివాసముంటున్న వసంతకి 2 కుమారులు, 7 ఏళ్ల నందు, 3.5 ఏళ్ల చెర్రీ ఉన్నారు. 4 ఏళ్ల కిందట భర్త లక్ష్మణ్ కామెర్ల వ్యాధితో చనిపోయాడు. అప్పట్నుంచి పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లేకపోయినా 2 మగ పిల్లలను చూసుకుంటూ జీవన పోరాటం చేసుకుంటూ వస్తోంది. పెద్ద కుమారుడు 2వ తరగతి చదువుతుండగా 3.5 ఏళ్ల చిన్న కుమారుడు ఇంట్లోనే ఉంటున్నాడు. భర్త లేకపోయినా 2 పిల్లలతో ఆమె జీవితం సాఫీగా సాగుతోందని తెలిసిన వాళ్లు భావించారు. ఈ క్రమంలో ఆమె జీవితం భారంగా మారింది. ఆర్థిక సమస్యలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో వసంత మనోవేదనకు గురయ్యింది. ఆమె ఆలోచనలు అదుపు తప్పాయి, ఆత్మహత్యకు పురిగొల్పాయి. దీంతో ఆమె ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. జనవరి 2వ తేదీన మధ్యాహ్నం 3:30 సమయంలో పిల్లలతో కలిసి ట్యాంక్ బండ్కు చేరుకుంది. 2 పిల్లలను అక్కడే ఉన్న కుర్చీలో వారిని కూర్చోబెట్టింది. తన వద్ద ఉన్న సెల్ ఫోన్ పిల్లలకిచ్చి ఆడుకోమని చెప్పింది. అక్కడి నుంచి నెమ్మదిగా లేచి హుస్సేన్ సాగర్లో దూకేసింది. హుస్సేన్ సాగర్లో ఓ మహిళ దూకడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సాగర్ తీరానికి వచ్చారు. గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు మార్చురికి తరలించారు. పిల్లల వద్ద ఉన్న మొబైల్ ద్వారా మృతురాలిని గుర్తించిన పోలీసులు పిల్లలను ఆమె సోదరుడికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.